అవునా అన్నా కెమెరా లేకపోతే నాకు కంఫర్ట్ రాకపోతే లేదు. पीछा जाइए पीछा जाइए सर्वर में Thank you so much. You will ask. सर बैठो बैठो అన్న ఫోన్ సెల్ ఫోన్ అన్న Yeah, cybercrime is also one other important aspect of concern. It is not only here, entire state level we are making efforts. There is separate wings with the most advanced knowledge base to మన రాష్ట్రంలో ఉంది. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కోఆర్డినేట్ చేస్తూ సైబర్ క్రైమ్కి ఒక డీసీపీ గారు ఉంటారు. మా ఈచ్ పోలీస్ స్టేషన్లో కూడా సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఉన్న కేసెస్ నుంచి కూడా మేము క్విక్గా ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా క్రైమ్ను తగ్గించే విధంగా పీపుల్ ఇంటెలిజెంట్గా ఉండే విధంగా ఇటువంటి గల్లిబుల్ ఉండకుండా అటువంటి ట్రాప్లో ఉండకుండా ఉండడానికి వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మేము ఎఫర్ట్స్ పెడతాం. సైబర్ క్రైమ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ అస్. we already people already doing it. We'll sustain whatever the efforts they've been doing, and we'll also enhance their knowledge base and then strengthen our efforts in prevention and detection of cybercrime also. ఈ డ్రగ్ మాఫియాస్ కానీ డ్రగ్ రిలేటెడ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవి మాకు చాలా ఇంపార్టెంట్ కన్సర్న్స్ ప్రివెంట్ చేయడంలో. దీనికి ఒక కమిషనరేట్లోనే కాదు మొత్తం రాష్ట్రంలో కూడా ఇటువంటి మెనేజ్ ఉండొద్దని చెప్పేసి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పంతో ఉన్నారు. దాని తగ్గట్టుగా మేము కోఆర్డినేట్ చేసుకొని అన్ని యూనిట్స్ కోఆర్డినేట్ చేస్తూ ముఖ్యంగా ఈ 3 కమిషనరేట్స్లో ఉన్నటువంటి హైదరాబాద్ సిపి సార్ అండ్ సైబరాబాద్ సిపి గారు నేను అందరం కలిసి విల్ మేక్ కంబైన్డ్ ఎఫర్ట్స్ సో దట్ ఇక్కడ నుంచి ఇటువంటి అందుబాటు లేకుండా ఇటువంటి మాదక ద్రవ్యాలు అందుబాటు లేకుండా చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈ ఏరియాలో చాలా విలేజెస్ కూడా ఉంటాయి. విలేజెస్లో ఉన్నటువంటి కొన్ని ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా కొన్ని తప్పులు చేస్తుంటే వాళ్ళపైన మేము దృష్టి సారించి చర్యలు చేపడతాం. రౌడీ షీటర్స్ పైన స్పెషల్ ఫోకస్ ఉంటుంది. రౌడీ షీటర్స్ అపార్ట్ ఫ్రమ్ ఎస్ఓటీ అండ్ లోకల్ పోలీస్ డిఫరెంట్ ఆఫ్ డీసీపీస్ అండ్ ఆల్ మేమంతా కూర్చొని వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా అంటే క్రైమ్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందో చూసి వాళ్ళ మీటువంటి కంటిన్యూస్ నిఘా ఉండడం రౌడీ షీటర్స్ మీద ఉంటుంది. ప్రాపర్టీ అఫెండర్స్ ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ యాక్టివిటీస్ మీద దృష్టి సారిస్తాం. ఇటువంటి చేసి ఒక మంచి వాతావరణం ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్స్ ఒక సిటిజన్ మేము సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాము అని ఒకటువంటి వాళ్ళ భావన కల్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. మేమందరము ఎంతమంది ఉన్నామో అంతమంది ప్రజలకు రేషియోలో తక్కువ ఉంటాం కాబట్టి ప్రతి పోలీస్ అధికారికి ఏవైతే బాధ్యతలు ఉంటాయో ప్రతి ప్రౌడ్కి కూడా అదే బాధ్యతలు ఉంటాయి. సో వి రిక్వెస్ట్ సిటిజన్ ఆల్సో టు బి స్టేక్ హోల్డర్స్
in this efforts to make the already good place ఇంకా better place sustain చేయడానికి. Thank you. Okay, then I'm just గురుతర బాధ్యతను ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మా పైన నమ్మకంతో 3 కమిషనరేట్స్లో ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తున్నాను. నిబద్ధతతో పనిచేసి పారదర్శకంగా ఉండి ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యతలు ఎలా ఉన్నాయో వాటినన్నింటినీ చట్టపరంగా మేము నిర్వర్తిస్తాం. ఈ ట్రై కమిషనరేట్స్ కోఆర్డినేషన్తో కొన్ని సంఘ వ్యతిరేక శక్తుల పైన కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడంలో పూర్తిగా నిమగ్నమవుతాం. ఎంతో విశ్వాసంతో ప్రజలు మా మీద నమ్మకంతో ఉంటారు. ఆ నమ్మకం తగ్గట్టుగా ప్రజలకు ఎల్లవేళలా మేము సేవలు అందిస్తూ ఉంటాం. పోలీస్ పర్స్పెక్టివ్లో ముఖ్యంగా మీకు తెలుసు, కమిషనరేట్కు అదర్ పోలీస్ ఆర్గనైజేషన్స్ డిఫరెన్స్ ఏంటంటే 3 ఇంపార్టెంట్ వేస్లో కమిషనరేట్ డిస్టింగ్విష్డ్ ఉంటుంది అదర్ యూనిట్స్తో. ముఖ్యంగా క్విక్ రెస్పాన్స్, ఎక్కడైతే తొందరగా ప్రజల సమస్యలకు తొందరగా రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళ సమస్యలను సాల్వ్ చేసి చట్టపరంగా వాటికి ఒక మార్గదర్శకం చూపించడం అనేది చట్టపరంగా చర్య తీసుకోవడం ఒక విద్యుత్ ధర్మం. అది నిర్వర్తిస్తూ విజిబుల్ పోలీసింగ్, ఎక్కడైనా సరే పోలీస్ అధికారులు కానీ పోలీస్ డిఫరెంట్ ఏజెన్సీస్ పనిచేస్తున్నప్పుడు చాలా కర్తవ్యంతో, కమిట్మెంట్తో, నిబద్ధతతో పనిచేస్తూ మోస్ట్ విజిబుల్గా ఉంటూ క్విక్గా ఆ ఇష్యూస్ను, ప్రాబ్లమ్స్ను అడ్రస్ చేసే విధంగా, సాల్వ్ చేసే విధంగా మేము పనిచేస్తాం. అని ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ 2 క్విక్ రెస్పాన్స్, విజిబుల్ పోలీసింగ్ చేసే విధంలో మాకు ముఖ్యమైనటువంటి ఏంటంటే టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఉన్నటువంటి సదుపాయాలను వినియోగించుకొని బెటర్ సర్వీసెస్ టు ద పీపుల్ అందించాలన్నదే మా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశం. ఇందుకోసం నేరాలు జరగకుండా ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ప్రిజర్వేషన్ ఆఫ్ పీస్, ఇవన్నిటి బేసిక్ టెనెట్స్ ఆఫ్ పోలీసింగ్ మీద దృష్టి సారిస్తూ ఈ అందరినీ మీరంతా స్టేక్ హోల్డర్స్, ప్రజలు, ప్రెస్, పోలీస్, ఎవ్రీవన్ ఈజ్ స్టేక్ హోల్డర్. మనందరం రెస్పాన్సిబుల్ సిటిజన్. దాని ప్రకారంగా ఒక కలెక్టివ్ ఫోర్స్గా మనం పనిచేయాలి. అంతేకాకుండా సొసైటీలో ఉన్న 99% పీపుల్ ఆర్ ఆల్వేస్ లా అబైడింగ్, ఓన్లీ 1% పీపుల్ మే నాట్ బి లా అబైడింగ్. సో వాళ్ళకు చట్టపరంగా ఎలాంటి అయితే సీరియస్నెస్ ఉండాలో ఆ విధంగా ఉంటూ మిగిలిన 99% పీపుల్ లా అబైడింగ్ ఉంటారో వాళ్ళ రక్షణ కల్పిస్తాం. మహిళల భద్రత చాలా ఇంపార్టెంట్. వాళ్లకు షీ టీమ్స్ ఉన్నాయి, అధికారులు బాగా పనిచేస్తున్నారు. ఇంతవరకు ఉన్నటువంటి చాలా పటిష్టంగా పనిచేసినటువంటి వ్యవస్థలు ఉన్నాయి. వాటి ఇంకా స్ట్రెంథెన్ చేసి బెటర్ వేలో సర్వీస్ అందించే విధంగా మేము చర్యలు చేపడతాం. అంతేకాకుండా మా సిబ్బంది కూడా మాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ వెల్ఫేర్, వాళ్ళ యొక్క కన్సర్న్స్ మాకు చాలా ఇంపార్టెంట్. సో సిబ్బంది సంక్షేమం పైన దృష్టి సారిస్తాం. దీని ప్రకారం ముఖ్యమంత్రి గారు కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికలో ఉన్నారు. దాన్ని కూడా తొందరలోనే సిబ్బంది పరంగా ఏమేమి బెనిఫిట్స్ చేయడం అనేది చూస్తాం. అంతేకాకుండా ఈ కమిషనరేట్లో పనిచేసిన వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ పోలీస్ అధికారులు కూడా ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ యొక్క కన్సర్న్స్ మేము కన్సిడరేషన్ తీసుకొని ఒక ఎక్స్క్లూజివ్ డెస్క్ ఇక్కడ ఉంచి వాళ్ళ కన్సర్న్స్ కూడా మేము అడ్రస్ చేస్తాం. వేర్ ఎవర్ లీగల్లీ వీ కెన్ డూ ఇట్. సో దే కెన్ ఆల్సో అప్రోచ్ us. They are in service, they are retired, but still we are there with them. అపార్ట్ ఫ్రమ్ మా సర్వీస్లో ఉన్న వాళ్ళు కాకుండా వేరే అధికారులు అందరూ కూడా అటువంటి వాతావరణం కల్పించడానికి చర్యలు చేపడతాం. తర్వాత ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్, హైవేస్ ఉన్నాయి కాబట్టి దానికి మోడర్న్ టెక్నాలజీ పరంగా ఏమన్నా తీసుకొని ఇంప్రూవ్ చేయడం ఉంటే చేస్తాం, ఆ ఫోకస్. తర్వాత మనకు తెలుసు రాచకొండ ప్రాంతంలో ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. క్రైమ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మా క్రైమ్ వింగ్
సో క్రైమ్ రిలేటెడ్ పర్స్పెక్టివ్ కూడా మేము చర్యలు చేపడతాం ప్రివెంట్ చేయడానికి.